పాఠ్యపుస్తకంలో ఒక్క నిమిషం నోట్ చేసుకున్నానా, నేను ఒక అర నిమిషంలో చెప్తా. పేజ్ నెంబర్ 21, పేజ్ నెంబర్ 34, పేజ్ నెంబర్ 40, పేజ్ నెంబర్ 60, పేజ్ నెంబర్ 64, పేజ్ నెంబర్ 74 అండ్ పేజ్ నెంబర్ 123. ఇవి ఏంటి సార్ అంటే, మీకు పాఠ్యపుస్తకంలో నేను చెప్పిన ఉన్ముఖీకరణ భాగం కాకుండా అదనంగా మీ అభ్యాసం కోసం ఇవ్వబడిన అపరిచిత గద్యాలు. ఇవన్నీ మీకు తెలియదా? కాదు, మీకు తెలుసు. మీ ఉపాధ్యాయ సోదరులు, మా ఉపాధ్యాయ సోదరులు కూడా మీకు వీటిని పరిచయం చేసి ఉంటారు. ఇప్పుడు మీరేం చేయాలి? పారాగ్రాఫ్ ఏముంది, దాని కింద ఇచ్చిన ప్రశ్నలు ఏమున్నాయి, అన్నిట్లో సేమ్ ప్రశ్నలు అడిగారా? ప్రశ్నల స్వభావం, అడిగిన తీరు వేరువేరుందా? అసలు ఆ ప్రశ్న ఆ పారాగ్రాఫ్లో ఉందా? ఇది మీరు పరిశీలించినట్టయితేనే మీకు దీని మీద స్పష్టత వస్తుంది. ఎందుకు సార్ మాకు స్పష్టత అంటే, ఇక్కడ ఒక ప్రధాన అంశం ఉంది. పరిచిత గద్యమేమో మిత్రుడు తర్వాత చెప్తారు. అపరిచిత గద్యం విషయానికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు ఇచ్చి జవాబు రాయమనవచ్చు, కానీ చాలా సందర్భాల్లో ఇప్పుడు 10 మార్కులు ఇస్తున్నాం అంటే 5 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఇస్తున్నాం. చాలా సందర్భాల్లో మిమ్మల్నే ప్రశ్నలు తయారు చేయమని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. మేము పరిశీలించింది ఏంటంటే, మేము ఉపాధ్యాయులుగా మేమందరం మా బళ్ళల్లో ఉన్న వాళ్ళందరం ఎంత చెప్పినా మీరు ప్రశ్నలు చేసే దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఒక 3 ప్రశ్నల వరకు బాగా చేస్తున్నారు, ఆ 4, 5 ప్రశ్న ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక ప్రధాన అంశం జరుగుతోంది. యాసిన్ గారు తరగతి గది బోధించారు, దీన్ని ప్రశ్న వాక్యం అది, దీన్ని ప్రశ్న చేయమంటే ఏం చేస్తున్నారు చాలామంది పిల్లలు? యాసిన్ గారు తరగతి బోధించారు ఎందుకు అంటున్నారు. అది ప్రశ్న కాదు. యాసిన్ గారు ఏం చేశారు అని అడగాలి, లేకపోతే ఏం బోధించారు అని అడగాలి. అట్లా అడగకుండా బోధించారు ఎందుకు అని అడుగుతున్నారు. అంటే క్వశ్చన్ ట్యాగ్ని చేర్చే క్రమంలో మీరు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇవాళ ప్రధానంగా ఈ అపరిచిత గద్యాన్ని మీకు ముందుకి తీసుకొస్తున్నాం.